రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. వేలాది ఎకరాల పంటలను వరదలు ముంచెత్తాయి. వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. చాలా వరకు పంట పొలాల్లో ఇసుక మేట వేసింది. వరదల కారణంగా పంటల దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పులు చేసి వ్యవసాయం చేస్తే వరుణుడు నిండా ముంచాడని లబోదిబ్బమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. దీంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ నిర్ణయం రైతులకు గొప్ప ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి పర్యటించి వర్షాల వల్ల కలిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించారు. వరద నష్టాలను అంచనా వేశారు. తొలుత నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టును సందర్శించి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ అభిలాషాభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎంపీ సోయం బాపురావులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోరజ్ మండలం తరోడా వాగులో మే 27న గల్లంతై మరణించిన లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాంటి దత్తు కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని, ఎలాంటి పరిహారం చెల్లించలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాలని నిర్ణయించిందన్నారు. అందుకే ఎకరాకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నామని స్పష్టం చేశారు. వరద బాధితులకు అన్ని విధాల సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం తంతోలులో పంట పొలాలను పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి త్వరలో సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నష్టపరిహారం ప్రకటన రైతులకు ఊరటనిచ్చిన అంశం కాగా ప్రభుత్వ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.